కృపాకర విశ్వకీర్తి. స్వామి, నా ప్రయత్నాలన్నీ ఫలించి నాకు విజయం చేకూరేటట్టు ఆశీర్వదించు స్వామి. ఇంకా చాలా విషయాలు నీతో చెప్పుకోవాలి, కానీ చీకటి పడిపోయింది. నా ట్రబుల్ నీకు తెలుసుగా. వస్తా బాబు. హారతి కళ్ళకద్దుకుని వెళ్ళు బాబు, బాబా అనుగ్రహిస్తా. సారీ, ఇక్కడ ఓహో ఇక్కడ కదా. భక్తి పారవశ్యంలో నా కళ్ళు మూసుకుపోయి ఏది ఎక్కడుందో కనిపించలేదు. నీ భక్తి విషయం ఏమో గాని నీకు దృష్టిలోపం ఉందని బాగా అర్థమవుతోంది. పుట్టుకతోనే వచ్చిందా? అబే, అది నాకు. అమ్మో, గుళ్ళో అబద్ధం చెప్పకూడదు. పంతులు గారు, ఆ విషయం మనం మార్కెట్లో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. వస్తాను. కొంప తీసి పేడేది కదా, జారి పడిపోతాం. కేదులే మంచిది. ఉన్న ఆధారం కాస్త పోయిందే. అబ్బో, ఈ మున్సిపాలిటీ వాళ్ళకి పని పాట లేనట్టుంది. ఎక్కడ చూసినా బోర్డులే. ఇలా వెళ్ళకూడదు అనుకుంటాను, ఇలా వెళ్తాను. ఈ రోడ్డు ఏదో బాగానే ఉంది, ధైర్యంగా నడవ. పోలీసు సౌండ్. ఎవరయ్యాది? ఎవరేంటి? మేమే. పడ్డావా దాక్కున్నావా? పడ్డమేంటి, దాక్కోవడం ఏంటి? మా పనోళ్ళు చెప్పినంత లోతు తీసారా లేదా అని పొలిచి చూస్తున్నా. ఓహో, మున్సిపాలిటీ సరికా? అయినా ఇంత చీకట్లో ఏమిటయ్యా? అసలే అందులో పావునున్నా ఉండొచ్చు. అమ్మో, పావునా? పావునంటే నాకు అసలు భయం. హలో, హెల్ప్ 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 హెల్ప్. హలో, ఏంటి గురు పిలిచావా? వీడెవడో చిన్న కుర్రాళ్ళలో ఉన్నాడే, వీడు మన పైకి లాగలదా? ఎవడా నువ్వు పుస్కి? అదే గురు, పొద్దున్న క్రికెట్ బాల్ అందులో పడిపోయింది. నువ్వు అలాగే పైకి బౌల్ చేయి, నేను క్యాచ్ పట్టుకుంటాను. రాయ్, నీ బంతి తీసేయడానికి నేను ఇందులో పడ్డానుకున్నావా? నన్ను పైకి రాని నీ సంగతి తేల్చేస్తాను. పైకి రావటం జీవితంలోనే కాదు, గోతులోంచి కూడా చాలా కష్టం. ట్రై చేయి. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా గురు. పావును. సుప్రభాతం గారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్, నాకు చిన్న డౌట్. అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్, ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు అంటే పర్మనెంట్ గా ఆకలేదా? ఎందుకైందండి, మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తినా అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద. ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాను. టెంప్టింగ్ అయిపోతున్నాయా బాబు. గొబుల్ గొబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా?
ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గొబుల్ గొబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలు మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవే మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబందీ వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? ఇదిగో బాబు, ఇది కొంచెం దించు. ఇదిగో అమ్మాయి, ఇది కాస్త కింద పెట్టు. అయ్యో 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 అయ్యో, నా మనోడు! బస్సాపండి, బస్సాపండి, నా మనోడు నాడు. బస్సాపండి, అయ్యయ్యో బస్సాపండి, ఆపండి బస్సు. నిన్ను చచ్చినోడా, నా మనోడు బస్సులో ఉండిపోయాడ్రా. ఆయన ఎత్తుకెళ్ళిపోతారా? ఊరుకోమా, ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి. తప్పు నీదా నాదా? అసలే బస్సు 1 డే లేటు. ముందు సామాన్లు దించుకుంటాను, మనవన్నే దించుకుంటాను, నా ఇష్టం. తప్ప అక్కడ పెట్టు. రాజా, నా రాజా ఎక్కడున్నావురా? ఏంటమ్మా ఈ సప్పుడింటికైనా లెగడు. లేరా చీటీ వచ్చింది రాజా. జై వీరాంజనేయ. ఇతను పిల్లోడా? ఒరే రాజా, ఇంకా బద్దకం ఏంటి? లెగరా. నిద్రపోయానా? ఇంకా బస్సు బయలుదేరదా? బయలుదేరకపోవడం ఏంట్రా, సిటీ వచ్చేసింది చూడు. ఇదేమన్నా రాజధాని సిటీ? ఒరే రాజుబాబు, నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా? నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను, లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా. ఆడు డ్రని ఏలేశాడు, బస్సు వెళ్ళిపోయింది. ఎవడా ఏలేసింది? అడుగడుగడుగడుగడుగు ఆడే, ఆ ఎరగొట్టాడు. బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదనుకున్నావా? ఇదో ఊరు వచ్చిన మనుషులు లేపక్కలేదేంటి? మీ ఊరు తీసుకెళ్ళిపోతావా? నువ్వు సీటు కింద పడుకున్నాను కలగన్నావా? చూసుకోవాలరా, చూసుకోవాలి. నువ్వు ఊరుకో పెద్ద, నేను మాట్లాడతాను కదా. డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా? నువ్వు దిగు పెద్ద. దిగు. లగేజా క్యాబేజా? నీ డొక్కు బస్సు నువ్వు తెలియకెక్కాం. అంటే ఏమనుకున్నావురా? ఇదిగో తంబి, ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎక్సగాలు పోయావో టైర్ కింద నీ తల పెడతాను ఏమనుకున్నావు?
అనుమానం సార్. ఇంకా అడుగు లోపల పెట్టలేదు, అప్పుడే అనుమానం. ఏమిటది? సారీ సార్, తెలుగు మాస్టర్ అంటే లాల్చి పైజామా పంచెతో కిరీటం లేని శ్రీకృష్ణదేవరాయల్లా ఉండాలి. మీరేంటి సార్ హాలీవుడ్ హీరోలా వచ్చారు? యా, స్టార్టింగ్ బాగానే ఉంది సార్. మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలా, నమస్కారం పెట్టాలా? చెవిలో పువ్వు పెట్టుకుంటుంటే చాలు. రాగానే లేచి నిలబడ్డారు, సంతోషం. కూర్చోండి. గురువర్య, ఒక తెలుగు తరగతిలో ఒక తెలుగు పండితుడు తెలుగు విద్యార్థుల్ని శంకించటం కడు శోచనీయం. మహాఘోరం, మహానేరం. ఘోరం నేరం కాదు నాయన. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుంచుకోండి. నేను చదువుకునే రోజులో మీ లెవెలే. కుర్చీలు కాళ్ళు బేకటం, టేబుల్ కింద దీపావళి టపాకాయలు పెట్టడం, ఇవి నేను చేశాను. చచ్చా, అవన్నీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేస్తున్నారు సార్. మా లెవెలే వేరు. లెవెలే వేరా? కొంపదీసి బెల్ట్ బాంబ్ రెడీ చేశారా ఏంటి? అట్టి దట్టియును లేదు సుఖాసీనులు కండు గురుపుంగవా. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ స్టూడెంట్స్. నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయాలు చేసుకుందాం. నీ పేరు? జేస్ దాస్. శుభం, మంచి సింగర్ పేరు. నెక్స్ట్? పనీర్ దాస్. పక్కవాడు కన్నీర్ దాసా? నాతో పెట్టుకోవద్దు. నీ పేరు? వెంకటేశ్వర్లు సార్. నా పేరు కదయ్యా, నీ పేరు. ఐ మీన్ మీ పేరే నా పేరు సార్. ఇజ్ ఇట్? గుడ్ గుడ్. నాలాగే పైకి వస్తావు. కమింగ్ టు ద పాయింట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా క్లాసు మీరు తీస్తున్నారేమిటి? అబే, ఇది తెలుగు క్లాస్ అండి. చూడండి, తెలుగు క్లాసు ఇంగ్లీష్ క్లాసు ఉండదు. తెలుగు పీరియడ్, ఇంగ్లీష్ పీరియడ్ ఉంటాయి. ఇది నా పీరియడ్. స్టూడెంట్స్, మీరు చెప్పలేదా? చెప్పేయడం ఆయన ఇవ్వలేదు మేడం. నో నో, టైం టేబుల్లో తెలుగు క్లాస్ అండి. యు ఆర్ కన్ఫ్యూజ్. నో నో నో, యు ఆర్ టోటలీ కన్ఫ్యూజ్. లేదండి, మీరు ఇంకోసారి వెరిఫై చేసుకోండి. నాకేంటండి అవసరం? మీరు కొత్త, నేను పాత. నేను సీనియర్, మీరు జూనియర్. నాకు 3 years సర్వీస్ ఉంది. మీరు వెళ్ళాలా, నేను వెళ్ళాలా? బాయ్స్, ఆయనే వెళ్ళాలి. స్పీచ్ బాగానే ఇస్తున్నావే. వచ్చే ఎన్నికల్లో ట్రై చేయకూడదు. వాట్? క్లాస్కి వెళ్తున్నా తల్లి. ఎలమంచిని రమణమతో పెట్టుకుంటే ఎవరికైనా కట్ట తగుద్ది. ముండా సోక్కాడని సిన్నోడా, నీ అబ్బ సూత్తా వెట్రా. ఏసై అడ్డు కట్టేసినప్పటి నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుద్దా అని ఎన్నాళ్ళకి నా సుట్టకి అగ్గిపెట్టికి పని పడింది. తగలెట్టకపోతే వీడికి సమ్మగా ఉండదు. పొలం బాగానే పండి ఇలా ఉంది. ఎక్కడో దగ్గర వరకు వెంకట్రావు గారు ఎండ తగలకుండా కొడుకు బాగానే పట్టుకున్నారమంటారు. కానీ అవతల ఎలా మంచి రావడమ్మా గట్టుగా కొట్టేసి పొలాన్ని నీళ్ళు వేసుకుంటుంది. తొందరగా వెళ్ళకపోతే కొంపలు మునిగిపోయి ఆడత కదా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. చచ్చుకోండా అయ్యా, అప్పుడు అయ్యా వెళ్తాను సంగతి తేల్చేద్దాం. ఎండా ఆగండి, ఆపుకో. ఇవాళ దాని శవం చేయడం తొలగించకపోతే నా పేరు పెదరట్ల వెంకట్రావే కాదురా. బలంగా ఉంటుంది. ఈ సంగతి ఊరంతా అంటించేస్తే ఎంత సమ్మగా ఉంటుందో. ఏంట్రబ్బా ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎలమంచి రావణంకి పెదిరెడ్డి వెంకటరావుకి గొడవలేదు కదా, అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవడన్నారా నీతోటి? నా చుట్టూ చూసి ఎలా తగలడిపోతుందో, అవతల కొంపల మునిపోయి ఊరు తగలడిపోతుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం